వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో వెల్డర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం. వెల్డర్ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. మక్తల్ నియోజకవర్గ ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో స్థానిక మార్కెట్ యార్డులో వెల్డర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సమావేశానికి ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ వెల్డర్ కార్మికులు నిర్మాణ రంగానికి సంబంధించిన కార్మికులు, వీరికి ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఉన్నది. ఇందులో భాగంగానే పని దొరకక కార్మికులు ప్రస్తుతం ఉంటున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వృత్తిపరమైన మెటీరియల్ను కొనుగోలు చేయుటకు సబ్సిడీతో 5 లక్షల వ్యక్తిగత రుణాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సుదర్శనాచారి, ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అంజన్న, వెల్డర్ మిత్రులు కోశాధికారి రమేష్ చారి, రాజు, మహమ్మద్, అమీర్, వెంకటేష్, అమరచింత, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వర్కర్స్ కుటుంబాలంతా కూడా పని లేక పస్తులుండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము వీళ్ళ తరఫున డిమాండ్ చేసేది ఏమంటే, ప్రధానంగా ఈ మండల పరిధిలో జరిగే పనులను అన్నింటినీ కూడా ఇక్కడ సభ్యులైనటువంటి వాళ్ళకు ముందుగా సమాచారం ఇచ్చి పని అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అట్లా సమాచారం లేకుండా ఎవరైనా పని చేస్తే దాన్ని బంద్ చేసే అదే అధికారం ఈ సంఘానికి ఉన్నది. కాబట్టి ఎవరు కూడా పనులు చేయించుకునే వాళ్ళు సంఘంతో సంబంధం ఉండి పని చేయించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా వీరికి ఇది చాలా ప్రమాదమైన పని. ఈ ప్రమాదమైన పని జరుగుతున్న సందర్భంలో అనేక ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీళ్ళు నిర్మాణ రంగానికి సంబంధించిన వర్కర్లు వీళ్ళు. అయితే దీనికి ఒక సోషల్ సంక్షేమ బోర్డు కూడా ఉన్నది. ఈ సంక్షేమ బోర్డు ద్వారా ఇప్పటికే వీళ్ళు గుర్తింపు కార్డులు కూడా ప్రభుత్వం ద్వారా పొందిండ్రు. అయితే దీని నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం కొన్ని సంక్షేమ నిధులను బోర్డు ద్వారా అమలు చేస్తుంది. పెళ్ళి అయితే 30,000, కాన్పు అయితే 30,000, సహజ మరణం 1,30,000, ప్రమాద మరణం 6,30,000. ఈ సహాయాన్ని ఇంకా మనం 30,000 దాన్ని ₹1,00,000, సహజ మరణం 5 లక్షలు, ప్రమాద మరణం 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళ వృత్తిపరమైన పనిముట్లను కొనుగోలు చేయడం కోసం లేదా మెటీరియల్ను కొనుగోలు చేయడం కోసం వీళ్ళంతా కూడా పేదలే. కాబట్టి ప్రభుత్వము సబ్సిడీతో ఈ కమిటీ రిజిస్టర్డ్ కాబడి ఉంది. కాబట్టి ప్రభుత్వమే ఆహ్వానించి వీళ్ళని ఆదుకునికే మినిమం ఒక 5 లక్షల రూపాయల లోన్ కూడా ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాలను, అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా మేము తెలంగాణ మన నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో ఈ పెద్ద మొత్తంలో రేపు సెప్టెంబర్ 23న హైదరాబాద్లో ఈ బిల్డింగ్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నా. మా సమస్యలు ఏంటంటే మాకు పని లేకుండా పోతుంది. ఇతర వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేసుకొని వెళ్తున్నారు. మా షాపులు 20 షాపులు ఉన్నాయి. దాని మీదే మేము ఆధారపడి బతుకుతున్నాం. దీని మీదనే, వెల్డింగ్ పని మీదనే. ఎవరైనా సరే వేరే వాళ్ళు ఇక్కడ వచ్చి పని చేసే అవసరం లేదు. ఎందుకంటే మా పనులు మేమే చేసుకుంటాం. వేరే వాళ్ళకు వచ్చి వాళ్ళు చేసుకుంటుంటే మా షాపులన్నీ మేము ఊక బంద్ చేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. మేము అంతా 20 మంది కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. దానికి తిండి తిప్పలు లేకుండా పోతుంది. మాకు పనే లేకుండా పోతుంది. వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేసుకోకూడదు. మాది కమిటీ ఉంది, మాకు సంఘం ఉంది. మా పనులు మేమే చేసుకొని బతుకుతాం. వేరే వాళ్ళకు చేసుకోవడానికి వీలేదన్న ఇక్కడ. లేదంటే వేరే ఏదైనా ఉన్నా ఎవరైనా చేసినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడదు సంఘం నుంచి. వేరే ఊళ్ళో అయితే పని అయితే చేయలేం. మా పనుల కాడికి మేమే చేసుకొని ఉంటామన్న ఇక్కడ కాడి నుంచి. మాది సంఘం ఉంది, ఒక కమిటీ ఉంది. ఏదైనా సరే పని మేమే చేసుకుంటాం ఇక్కడ మా వర్క్ కాడికి. దీని మీదే మేము బతుకుతున్నాం. ఈ పనుల మీదనే, వెల్డింగ్ పనుల మీదనే మేము బతుకుతున్నాం. ఆత్మకూరు టౌన్ ప్రెసిడెంట్ ఆత్మకూరు సుదర్శనాచారి, మాతో పాటుగా ఓ 50-20 షాపులు, వెల్డింగ్ షాపులు ఉన్నాయి. అసలు 25 షాపులు మా దగ్గర ఉన్నాయి. మా జీవనం కోసము మాకు వేరే ఊర్లకు మమ్మల్ని పోనిస్తలేరు. కొత్తకోట, వనపర్తి అక్కడ పోయి మా ఊళ్ళు చేసుకుంటుంటే మమ్మల్ని చేయనిస్తలేరు. అదేవిధంగా వనపర్తి, కొత్తకోటకి వెళ్ళి మా ఊరికి వెళ్ళి మా ఊరికి వస్తున్నారు. మా ఊర్లో కూడా మేము కూడా ఇంతమంది వర్కర్స్ పనిచేస్తున్నాము. ఓ 50 మంది దాకా ఉన్నాము. మాకు వేరే ఊరికి వెళ్ళి వస్తే మా పిల్లలకు పని లేకుండా అయిపోతుంది, మాకు పని లేకుండా అయిపోతుంది. అందుకోసం వేరే ఊరులో ఎక్కడ ఊరులో అక్కడ చేసుకుంటే
బాగుంటుందని